హలో. స్ట్రెస్ అంటే బాగా ఏదైనా విషయాల్లో ఆందోళన చెందడం, ఆతృతగా ఉండడం, ప్రతి చిన్నదానికి గాబరా పడిపోవడం, వీటన్నిటి కూడా మనం స్ట్రెస్‌గా పరిగణిస్తాం. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని చూసినట్టయితే శరీరంలో రకరకాల హార్మోన్లు అడ్రినలిన్ అని వేరియస్ రకాల హానికరమైన హార్మోన్స్ కూడా రిలీజ్ అయిపోయి శరీరంలో ప్రతి భాగానికి చికాకు తెప్పిస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. ఇది బ్లడ్ ప్రెషర్ రక్తనాళాల మీద చూసినట్టయితే ఎఫెక్ట్ రక్తనాళాలు కుచించుకుపోయి రక్తనాళాలు నారింగ్ వచ్చి దాని బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలానే హార్ట్ రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి, అలానే బ్రెయిన్ రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇలా బ్లడ్ ప్రెషరు వస్తుంది. అలా కాకుండా టెంపరరీగా రక్తనాళాల్లో స్పాజం వచ్చినా, లేదంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా, పారాలిసిస్లు, హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో స్ట్రెస్ వల్ల ఓన్లీ మన బ్లడ్ ప్రెషరే పెరుగుతుంది కానీ హార్ట్కి డ్యామేజ్ కాదు అంటే అది 100% కరెక్ట్ కాదు. ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా స్ట్రెస్ వల్ల హార్ట్ కూడా డ్యామేజ్ జరగచ్చు. సో కనుక మీరందరూ కూడా యోగా, మెడిటేషన్ లాంటివి పాటిస్తూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ స్ట్రెస్ బారిన పడకుండా ఉండి దానివల్ల వచ్చే దుష్పరిణామాలన్నింటినీ కూడా బారిన పడకుండా మీరు హెల్తీగా ఉంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్.